ముందుకొస్తారు ఏం మాట్లాడుతున్నారు ఇదేదని అక్కడ సీఎం అయిన తర్వాత కూడా చాలా సార్లు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభావితం చేస్తారా చేయరా ఒకవేళ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మేడం వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీరియస్గా తీసుకున్నారని మీకు అనిపిస్తుందా మేడం? ఇప్పుడు 2015లో ఈ కేసు జరిగింది. వారు జైలుకి పోయొచ్చారు. కనీసం బిడ్డ పెళ్ళికి కూడా అటెండ్ కానివ్వలేదు. ఎమోషనల్గా చాలా ఇబ్బంది పెట్టారు. ఆయనకు ప్రొఫెషన్గా కూడా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సరే అన్నీ జరిగిపోయినాయి. సరే 2016లో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 నుంచి 23 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత సుప్రీంకోర్టుకు పోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఇక్కడ ప్రధానమైన అజెండా. ఇప్పుడు బెయిల్ వెళ్ళారు, పైకి వచ్చారు. ఎప్పుడు కోర్టులు అంటే ఏసీబీ కోర్టు చేతి కింద ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు శిక్ష వేయాలనేది వాళ్ళు నిర్ణయించే క్రమం. కానీ మీరు పోయి దాన్ని రచ్చ చేసే ప్రయత్నం ఎందుకు చేశారనేది ఇక్కడ ప్రధానమైన విషయం మేడం. సో వారు గౌరవమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి వారిని ఎట్లో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలి, వాటిని ఎట్లో విధంగా కొర్రలు పెట్టే ప్రయత్నం చేయాలంటే సుప్రీంకోర్టు వేదిక కనుక పోతే దాన్ని నేషనల్ ఇష్యూగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. అది కొంచెం కాంగ్రెస్ పార్టీకి కొంచెం డ్యామేజ్ చేయాలి, దాంతోపాటు వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలన్న కారణం ఇక్కడ ఉండేది. చాలా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మేడం. ఇది ఎట్లా అంటే వాళ్ళు కవిత గారికి బెయిల్ వేస్తేనే అదేదో సుప్రీంకోర్టు మొత్తం ఈడీని మొట్టికాయలు వేసినట్టు వాళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేశారో అట్లా మేము ప్రొజెక్ట్ చేయదలుచుకోవాలి. కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా ఏమని చెప్పిందంటే ఒక హోమ్ మినిస్టర్ చేతిలో ఏసీబీ ఉంటుంది కాబట్టి వారిని ప్రభావితం చేయొద్దని చెప్పి మాత్రం మేము చెప్పగలుగుతాం. కానీ వారు ఏదో మ్యానిపులేట్ చేశారని మీరే ఊహించుకున్నట్టు మేమే ఊహించుకొని దాని జడ్జ్మెంట్ రూపంలో కనుక మేము ఇవ్వగలిగితే ఈ కోర్టు యొక్క ఇంటిగ్రిటీ ల్యాప్స్ అయిపోతుందని చెప్పారు. ఇంకో విషయం అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతి మంత్రుల శాఖల మీద వారి ఆధిపత్యం ఉంటుంది. ద డిసైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్. కాబట్టి మీరు దాన్ని ఏదో ఏ రకంగా దాన్ని తిప్పే ప్రయత్నం చేశారు. మధ్యప్రదేశ్కి దాన్ని ఎట్లా అప్పగించాలి? మరి 2014 నుంచి ఇప్పటి వరకు మూరున్నారు కదా, దాని కనీసం ఆ కేసును మీరు కదిలించలేకపోయారు కదా, ఆల్రెడీ శిక్ష పడ్డ కేసు కదా, మళ్ళీ దాన్ని ఎందుకు రచ్చలేపే ప్రయత్నం చేశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఒక పొలిటికల్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి దాంట్లో ఏ అజెండా లేకపోవచ్చేమో, కానీ మీ పొలిటికల్ మోటో కనబడుతుంది కదా ఇక్కడ. అది కూడా ఎప్పుడు జరిగింది మీరు చూడండి. పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఇది వాళ్ళకి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్లో మంచి స్థానాలు రావాలన్న కారణం చేత జరుగుతున్న ప్రక్రియ. నందారెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఏది రివెంజ్ విషయంలో గత ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగింది కదా వీళ్ళు కూడా తీసుకోవాలంటే మేడం ఒక విషయం ఏంటంటే పర్సనల్గా రివెంజ్ తీసుకోవడానికి కాన్స్టిట్యూషనల్ బాడీస్ని కనుక ఉపయోగించుకుంటూ వెళ్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలని మనం గాడికి పక్కకు పడేసినట్టే అవుతుంది. సో ఆ పని మేము చేయదలుచుకోలేదు. మీరు గమనించండి, విద్యుత్ కమిషన్ కానీ లేకపోతే కాళేశ్వరం కమిషన్ కానీ లేకపోతే మిగతా కొన్ని విషయాలు ఏదైతే ఉందో వాటి మీద కమిషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఒక లీగల్ ఓరియంటేషన్గా ఒక కాన్స్టిట్యూషనల్ ఓరియంటేషన్గా అట్లా వెళ్ళే ప్రయత్నం చేసినాం. ఇన్కేస్ రేవంత్ రెడ్డి గారికి పర్సనల్ కక్షగా ఉంటే కేటీఆర్ గారు అమెరికా పోయేటోళ్ళు కాదేమో, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏ రూపంలో ఎక్కడ ఉండేటోళ్ళేమో. సో ఆ పర్సనల్ కక్షలు మాకేం లేవు మేడం. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు పర్టికులర్గా జగదీశ్వర్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, సమ్మదర్ కొంతమంది పీపుల్ అందరూ కలిసి దీన్ని కొంచెం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ కోర్టు చాలా స్పష్టంగా చాలా క్లియర్ కట్గా చెప్పింది, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వీ కెన్ సజెస్ట్ దట్ ముఖ్యమంత్రి గారు దీన్ని మీరు చాలా చిత్తశుద్ధితో మీరు తీసుకెళ్ళండి అని చెప్పింది. సో ముఖ్యమంత్రి గారు మీరు ఇంకోటి గమనించండి, ఇంతవరకు ఏసీబీకి సంబంధించిన ఏదైతే ఓటుకు నోటు కేసు ఉందో ఆ కేసుని ఇంతవరకు దాని మీద సమీక్షలు కూడా చేయలే వాళ్ళు. అంటే దాన్ని మళ్ళీ తిరిగి తోడే ప్రయత్నం చేయలే. ఇన్ కేసు వాళ్ళు మ్యానిపులేట్ చేయాలనుకుంటే దాని మీద వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకునే వాళ్ళు కదా. సో తను విక్టిమైజ్ అయ్యారు మేడం ఇక్కడ. తను విక్టిమైజ్ అయ్యారు. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది. సొంత బిడ్డ పెళ్ళికి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఒక పేరోళ్ళ మీద వచ్చి ఒక ఖైదీలాగా వచ్చి ఆశీర్వదించుకోవడం ఎంత బాధాకరంగా ఉంటుంది. సో ఇంతకంటే ఆయన ఎమోషనల్గా డ్యామేజ్ చేసిన సందర్భాలు లేవు. ఇంకా మీరు కొత్తగా ఈరోజు చేసేదే ఉంది, అదే చెప్పగలుగుతాం. ఓకే, సో ప్రభావితం కాదు యాజ్ యూజువల్.